నెల్లూరు జిల్లాలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా నాయకత్వ సమితి కృషితో మహానాడును విజయవంతం చేస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈ నెల 13న అన్ని కమిటీలు, రాష్ట్ర, జిల్లా నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాయుడుపేట నుంచి సింగరాయకొండ వరకు జాతీయ రహదారి పొడవునా పండుగ వాతావరణం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో మహానాడును నెల్లూరులో నిర్వహించే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులు మహానాడును విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా నాయకత్వ సమితి కృషితో మహానాడును విజయవంతం చేస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈ నెల 13న అన్ని కమిటీలు, రాష్ట్ర, జిల్లా నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాయుడుపేట నుంచి సింగరాయకొండ వరకు జాతీయ రహదారి పొడవునా పండుగ వాతావరణం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో మహానాడును నెల్లూరులో నిర్వహించే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులు మహానాడును విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ యొక్క మహానాడుని నెల్లూరు జిల్లా నాయకత్వం, మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా ఒక సమిష్టిగా మాకిచ్చినటువంటి అవకాశాన్ని మహానాడును దిగ్విజయంగా నిర్వహించి నెల్లూరు జిల్లా పార్టీ నాయకత్వం మహానాడుని అన్ని విభాగాలు కూడా శ్రీధర్ రెడ్డి గారు అకామిడేషన్ చూస్తున్నారు. ఫుడ్ కమిటీ, మంత్రులు, అదేవిధంగా పార్కింగ్ కమిటీలు, రవాణా కమిటీలు, లేక సాంస్కృతిక కమిటీలు, అన్ని కమిటీల్లో కూడా జిల్లా వారు, రాష్ట్ర పార్టీ ఎవరినైతే కమిటీలు నిర్వహించారో వారితో 13వ తారీఖున ఇక్కడే ఈ ప్రాంగణంలోనే కమిటీలన్నీ కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. 13వ తారీఖు తర్వాత ఎవరెవరి కమిటీ వాళ్ళు మొత్తం కూడా వారి యొక్క అప్పగించినటువంటి బాధ్యతల్లో పనిచేస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా శాసనసభ్యులు, నెల్లూరు నగరం, రూరల్, ఇటు మంత్రి నారాయణ గారు, అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. నగరంలో నారాయణ గారు, అదేవిధంగా 25 కిలోమీటర్ల హైవే ప్లస్ కోవూరు నియోజకవర్గం అంతా కూడా ఒక మహానాడు ఈ ప్రాంగణంలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో ఆ పండుగ వాతావరణాన్ని, కావల్లో కృష్ణారెడ్డి గారు కానీ, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, గూడూరు పాసం సునీల్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మరో ఎమ్మెల్యే విజయశ్రీ గారు కానీ, అందరూ ఎవరికి వారుగా కందుకూరు శాసనసభ్యులు కానీ హైవే అంతా నాయుడుపేట నుంచి ఇటు సింగరాయకొండ వరకు కూడా మొత్తం నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అలంకరణ కానీ ప్రతి ఒక్క విషయంలో శాసనసభ్యులు ఒక ప్రత్యేక బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాకిచ్చినటువంటి అవకాశాన్ని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమిష్టిగా విజయవంతంగా పూర్తి చేస్తాం. ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, వారు అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు, మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, వారి సీనియర్లు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ప్రాంగణం విషయంలో కానీ ఇతర ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని విజయవంతంగా మహానాడుని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేశారు.